మనోళ్ళు చాలా మంది బిర్యానీ తిన్నాక డైజెషన్ కోసం కోక్, థమ్స్ అప్, పెప్సీ లాంటి కూల్ డ్రింక్స్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు. కానీ డైజెషన్కి ఈ కూల్ డ్రింక్స్కి ఏ మాత్రం సంబంధం ఉండదు. మనకొచ్చే బర్బ్స్ ఏవైతే ఉంటాయో అవి కార్బోనేటెడ్ గ్యాస్ వల్ల జనరేట్ అయ్యే బర్బ్స్ కానీ డైజెషన్ నుంచి వచ్చిన బర్బ్స్ అయితే కాదు. బేసికల్లీ బిర్యానీ అన్నది ఒక హై క్యాలరీ ఫుడ్ అనమాట. ఒక బిర్యానీలో మనకు యావరేజ్గా 1000 క్యాలరీస్ వస్తాయి. అవి చాలదన్నట్టు అడిషనల్గా 200 క్యాలరీస్ని మన బాడీలోకి పంపిస్తున్నాం ఈ కూల్ డ్రింక్స్ నుంచి. అది కూడా రిఫైన్డ్ షుగర్స్ వల్ల వచ్చే 200 క్యాలరీస్. సో ప్లీజ్ స్టాప్ కన్స్యూమింగ్ సాఫ్ట్ డ్రింక్స్ ఆఫ్టర్ బిర్యానీ. అండ్ మనలో చాలామంది బిర్యానీని చాలా ఫ్రీక్వెంట్గా కన్స్యూమ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల అన్వాంటెడ్ ఫ్యాట్ని మీరు కొని తెచ్చుకున్నట్టే. ఇది ఇలానే కంటిన్యూ చేస్తే ఫ్యూచర్లో ఒబేసిటీ, డయాబెటీస్, హై కొలెస్ట్రాల్, అసిడిటీ లాంటి ఎన్నో హెల్త్ ఇష్యూస్ని మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. నెలకు ఒకసారో 2 సార్లు తింటే పర్లేదు, కానీ దాన్ని ఒక యుద్ధంలా చేస్తే మాత్రం మీ హెల్త్ని మీరే రిస్క్లో పెడుతున్నట్టు. స్టే ఫిట్ అండ్ స్టే హెల్తీ.